యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరియవడు. 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం. నీలాకాశం నవ్వుతున్నప్పుడు, మలయ మారుతాలు వీస్తున్నప్పుడు, పరిమళ సుమాలు పూస్తున్నప్పుడు తేలికే దేవుణ్ణి ప్రేమించడం. పూలు పూసిన లోయల గుండా, సూర్యుడు వెలిగించిన కొండల మీద పాటలు పాడుతూ పరుగులెత్తే వేళ తేలికే ఆయన చిత్తాన్ని అనుసరించడం. కుండపోతగా వర్షం కురిసే వేళ, పొగమంచు పొరలుగా కమ్మిన వేళ, దారిలో అవరోధాలెదురైన వేళ, గాలి విరోధంగా వీచిన వేళ, అరుణోదయాన్ని అంధకారపు రాక్షసి కబలించిన వేళ, కష్టం దేవునిపై నమ్మకముంచడం, ఆజ్ఞకి లోబడడం. పాటలు పాడే పిట్టలు గాలిలో పందాలు వేసే వేళ, సన్నుతి గీతాలు మనసులో మనుగడలో సంతోషం నింపే వేళ తేలికే నమ్మకముంచడం. కానీ పాట ఆగిపోతే, కష్టాలతో కాలం స్తంభిస్తే కావాలి మనకి భయ సందేహాలను అధిగమించే విశ్వాసం. దేవుడే దీన్ని మనకు దయచేస్తాడు, లోటును భర్తీ చేస్తాడు. ఆయన మాటని నమ్మి ఆధారపడి అడుగుదాం. విశ్వాసంతో మార్గం కఠినమైన సరళమైన సదా మన నాయకుడు ఆయనే. అనుదిన అవసరాలను అందించేవాడు ఆయనే. లోకాన్ని జయించే విశ్వాసం అంటే ఏమిటి? చాలా సమాధానాలున్నాయి, గమనించండి. 1, దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేస్తాడేమో అనిపించే పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచడం. 2, మన ఆక్రందనల్ని ఎవరూ వినడం లేదేమో అనిపించినా, మన అరుపులకి కనీసం ప్రతిధ్వని కూడా వినిపించనంత శూన్యం ఆవరించిన విజ్ఞాపనలు చేయడం. 3, ఈ లోకం ఓ యంత్రంలాగా దాని పని అది చేసుకుంటూ పోతూ కలకాలం ఎవరితో నిమిత్తం లేకుండా కొనసాగుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు నిద్రపోవడం లేదు, ఎప్పటిలాగానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అన్న నిశ్చయతని కలిగి ఉండడం. 4, ఇది కావాలి అని కోరుకోకుండా మనకి ఏది దక్కితే అది దేవుడు మనకిచ్చిందని అనుకోవడం. 5, ఓపికతో ఎదురు చూడడం. 6, విశ్వాసం ఎండిపోతుందేమోనన్న భయం తప్ప ఇక చావుకైనా భయపడకపోవడం. ఇదే లోకాన్ని జయించే విశ్వాసం అంటే.